స్విగ్గీ జొమాటోలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఆర్డర్ ఇవ్వడానికి టెన్షన్ పడుతుంటారు. అరే ఆ సెల్లర్లలో ఎట్లా పోవాలి, ఏడ దిగాలి, ఏం చేయాలి, అంత ఆగమాగం అవుతుంటారు. మెయిన్గా సెల్లర్లలో టెన్షన్ పడతారు. ఎందుకంటే అవి B1 B2 అని ఇట్లా లిఫ్ట్ ఉంటాయి కదా, బేస్మెంట్ 1 బేస్మెంట్ 2 ఇట్లా వాటిలలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. బండి ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర దిగడం ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవన్నీ లేకుండా చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా ఎంట్రీ చేయించుకోవాలి. లోపలికి వెళ్ళే ముందు మనం ఎంట్రీ చేయించుకోవాలి. మొబైల్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, మన పేరు చెప్పి ఎంట్రీ చేయించుకోవాలి. J509 స్విగ్గీ. అన్నీ ఏ బ్లాక్ ఎక్కడుంది, B బ్లాక్ ఎక్కడ ఉంది అన్ని ప్రతి పిల్లర్కి ఇట్లా రాసి ఉంటాయి. బ్లాక్స్ కూడా రాసి ఉంటాయి. అవి చూసుకొని పోవాలి మనం. కొన్ని అపార్ట్మెంట్స్ వల్ల రాసి ఉండవు, ఈ పిల్లర్లకు రాసి ఉండవు. బ్లాక్ ఒకటి ఈ బ్లాక్ అని ఉంటుంది అంతే. సో ఆ బ్లాక్ చూసుకోవాలి మనం. పార్కింగ్ అని ఉంటుంది డెలివరీ బాయ్స్కి, అందులో పెట్టేసుకోవచ్చు. బైక్ పార్క్ ఏడబెట్టినావు గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా వచ్చినప్పుడు, పాతగా అంటే ఏం కాదు తెలిసిపోతే ఆటోమేటిక్ వచ్చేసారు. పాతగా అయితే కొత్తగా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి బైక్ ఏడ పార్క్ చేసినావు, ఏ లిఫ్ట్ ఎక్కుతున్నావు అని. మెయిన్ అది. నువ్వు కొత్తలో జాయిన్ అయినప్పుడు అరే నేను ఆర్డర్ తీసుకోకుండా వస్తున్నా మాటల్లో పడి ఫస్ట్ ఆర్డర్ తీసుకోవాలి కదా మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కుతున్నావు, ఏ లిఫ్ట్ ఎక్కుతున్నావు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో 2-3 లిఫ్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ లిఫ్ట్లు ఎక్కినావు అనుకో, నీ బైక్ ఇండే ఉంది కాబట్టి ఈయన దిగుతావు. మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కినావు అనుకో వేరే దగ్గర దిగుతావు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు, అరే నేను బైక్ ఎక్కడ పెట్టినా అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతావు. సో ఏ లిఫ్ట్లో అయితే ఎక్కుతున్నావో అదే లిఫ్ట్లో మళ్ళీ దిగాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది నీ బైక్ని నువ్వు ఎడబెట్టినావు తెలుసుకోవడానికి. అండ్ ఏ ఫ్లోర్లో ఎక్కుతున్నావు కూడా చూసుకోవాలి. B1 B2 గ్రౌండ్ ఫ్లోరా ఇట్లా చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి కానీ ఈ లిఫ్ట్లు ఎక్కను. ఎందుకంటే నాకు తెలుసు ఈ లిఫ్ట్లు ఎక్కిన కింద ఈడ మళ్ళీ ఎడిపోవాలనేది. కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కదా. ఆ లిఫ్ట్ ఎక్కారనుకో కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఎటు పోవాలి బండి దగ్గరికి అని. మనం ఎక్కింది ముందర లిఫ్ట్. సో ఈ లిఫ్ట్లో ఎక్కినాం అనుకో మనం మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోతాం, ఏడ బండి పార్క్ చేసినామో వాడికి. ఇప్పుడు B2లో ఎక్కినాం కదా మనం, మళ్ళీ B2లో దిగాలి. B1లో B3లో దిగుతారు కొందరు. దిగి కన్ఫ్యూజ్ అవుతుంటారు, అరే బండి ఎడబెట్టినా అని. వచ్చేసినాం B2కి. అంతే సింపుల్. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా అంటే మనకు ప్రతి పిల్లర్కి కాదు, ఇట్లా ముందరగా ఇట్లా రాసి పెట్టి ఉంటాయి ఎగ్జిట్ ఎట్లా అని. వాటిని చూసుకొని ఫాలో అయిపోయినామంటే ఆ 6 మార్క్స్. వాటిని చూసుకొని ఎగ్జిట్ ఎలా ఉందో ఫాలో అయిపోవాలి. డైరెక్ట్ బయటికి వెళ్ళిపోతాం ఇంకా.